10వ తరగతి నకిలీ సర్టిఫికెట్ను సృష్టించి పాస్పోర్ట్లు పొందుతున్నారన్న సమాచారంతో వేములవాడ పట్టణానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరక్షరాస్యుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వారికి నకిలీ 10th సర్టిఫికెట్లు ఇచ్చి ఒక్కొక్కరి వద్ద 10,000 రూపాయలు తీసుకున్నారని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి మోసాలకు ఎవరూ గురి కావద్దని, పాస్పోర్ట్లు ఆన్లైన్లో సరైన సమాచారం ఇచ్చి తీసుకోవాలన్నారు. ఈ ఘటనలో 7గురిని అదుపులోకి తీసుకోగా మరో 6గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు డీఎస్పీ నాగేంద్రాచారి. పాస్పోర్ట్లు తీయడం కోసము వాళ్ళు 10th చదువుకున్నట్టు ఒక తప్పుడు సర్టిఫికేట్లను క్రియేట్ చేసి ఆ సర్టిఫికేట్ను పాస్పోర్టు అప్లికేషన్కి జత చేసి దాంతో వాళ్ళు పాస్పోర్ట్ పొందుతున్నారు. ఈ విషయం మీద ఇన్ఫర్మేషన్ రావగానే స్పెషల్ బ్రాంచ్ అధికారులు పట్టుకొని విచారించగా ఇక్కడ మొహమ్మద్ ముజాహిదీన్, ఎర్రం దేవేందర్ అనే వ్యక్తులు, వీడు ముజాహిదీన్ అనేటప్పుడు కోరుట్ల బస్ స్టాండ్లో ఒక కంప్యూటర్ జిరాక్స్ సెంటర్ పెట్టుకొని ఆ కంప్యూటర్ సర్టిఫికేట్ స్కాన్ చేసి ఆ పేర్లు మార్చి ఆ సర్టిఫికేట్లను కొత్తలు తయారు చేస్తాడు. వేరే పేర్లు మారుస్తూ ఉంటాడు. అదే సేమ్ సర్టిఫికేట్ని ఇట్లా వాళ్ళ కలర్ ప్రింట్అవుట్ తీసి దాన్ని అధికారులకు ఒరిజినల్గా నమ్మించి పాస్పోర్ట్ పొందిస్తున్నాడు. దీనికి 8 నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఇలా పాస్పోర్ట్లు తీసుకున్న వ్యక్తులు కూడా ఒక 6గురిని పట్టుకోవడం జరిగింది. కంప్యూటరు, ల్యాప్టాప్, ఒక 5 సెల్ ఫోన్లు, ఒక 10 సర్టిఫికేట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పాస్పోర్ట్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అయ్యేది. అన్ఎడ్యుకేటెడ్